తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఈరోజు మనము ఫోకస్ గురించి మాట్లాడదాం. సహజంగా కష్టాల మీద, నష్టాల మీద, ఇబ్బందుల మీద, శ్రమల మీద, అవమానాల మీద, నిందల మీదనే మన ఫోకస్ ఉంది. కానీ ఎవరి మీద ఫోకస్ పెట్టాలో వారి మీద మాత్రం మనము ఫోకస్ పెట్టడం అంటే ఏంటి? దృష్టి సారించటం. రైట్? శ్రమల మీద కాదు మనం దృష్టి పెట్టాల్సింది, పరిస్థితుల మీద కాదు మనం దృష్టి పెట్టాల్సింది, దేవుని వాగ్దానాల మీద మనము దృష్టి పెట్టాలి. దేని మీద పెట్టాలి? దేవుని పెడతారా? అది మాత్రం చెయ్యం. మనం ఎంత దీవించబడిన వారమో, ఎంత ఆశీర్వదింపబడిన వారమో మనం గ్రహించటం లేదు. మనము పొందుకోవలసిన దానికన్నా ఇంకా ఎక్కువగానే దేవుని నుండి మనం పొందుకొని ఉన్నాం. అర్హత లేదు, ఏ మాత్రం అర్హులము కాము. ఇంత పొందుకునే అర్హత మాత్రము నాకైతే కలగదు. మరి మీకు కలుగుతుందో లేదో అది మీకే విడిచిపెడతాను. ఏమాత్రము కూడా అర్హుణ్ణి కాను. ఇన్ని గొప్ప వాగ్దానాలు దేవుడు నాకు కలుగజేసినందుకు నేను ఏమి ఇచ్చానని దేవునికి, ఏం చేశానని దేవునికి, నా పక్షమున దేవుడు ఇన్ని గొప్ప వాగ్దానాలు దేవుడు నాకు అనుగ్రహించాడు. అన్నీ బాగున్నప్పుడు ఎంతో కాస్త సమాధానముతో మనం బ్రతుకుతాం. కానీ పరిస్థితులు తారుమారు అయిపోయాయి అనుకోండి, ప్రతికూలంగా మారిపోయాను అనుకోండి, వెంటనే ఫస్ట్ పోయేది ఏమిటి? సమాధానం. ఎందుకు సమాధానము పోతుందంటే మన దృష్టి పరిస్థితి వైపు మళ్ళింది కాబట్టి, పరిస్థితి వైపు తిరిగింది కాబట్టి, తిరగవలసిన వైపు మన దృష్టి తిరగలేదు కాబట్టి సమాధానముని మనము పోగొట్టుకున్నాం. ఈరోజు ఎంతమంది గృహాల్లోని సమాధానము లేదో నాకు తెలియదు, కానీ ఈరోజు ఖచ్చితంగా దేవుడు మీకు సమాధానము కలుగజేయబోతున్నాడు. ఆమెన్. ఎవరైనా చెప్పగలుగుతారు దేవుడు మన మీద ఎంత ఫోకస్ పెట్టాడో తెలుసా? ఒక్క క్షణము కూడా కొనకకుండా అంత గొప్ప ఫోకస్ నీ మీద, నా మీద ఆ దేవుడు పెట్టాడంట. మనం హాస్పిటల్లో ఉంటాము, పక్కన అటెండెంట్కి, పేషెంట్కి బెడ్ ఇస్తారు. అక్కడ కూడా ఫోకస్ సంపూర్ణంగా మన మీద ఉండదు. మన పక్కన ఉన్నవారు ఫోకస్, వాళ్ళు కూడా కాసేపు. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను కాపాడువాడు. తెలుసా మీకు? మరి ఫోకస్ అక్కడ పెట్టండి. సమస్య మీద పెట్టకండి, శ్రమల మీద పెట్టకండి. మీ దృష్టి తన వైపే మీరు మళ్ళించండి అని నేను వేడుకుంటున్నాను. ఈరోజు దేవుడు అనుగ్రహించిన వాగ్దానాల మీద మన దృష్టి పెడదామండి. ఒక వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. మీ పాపములు మీరు ఒప్పుకొని పశ్చాత్తాపపడిన ఎడల మీ పాపములు నేను క్షమించి వాటిని ఎన్నడూ నేను జ్ఞాపకము అని గొప్ప వాగ్దానం. దీనినే అత్యధిక జీవం అంటాం అన్నమాట. ఈరోజు నిన్ను ఎవరైనా క్షమించినా, క్షమించకపోయినా నువ్వు చింతించవలసిన అవసరం లేదు. దేవుడు నిన్ను క్షమించాడు. వారు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా అత్యధిక జీవితము మాత్రము దేవుడు నిశ్చయముగా నీకు ఇస్తాడు, ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రము. ధారాళమైన ప్రేమ, పట్టజాలనంత గొప్ప ప్రేమ. ఈరోజు ప్రేమ కరువైందా లేదా మన జీవితాల్లో? చెప్పండి. మనమే సరిగ్గా ప్రేమించము. ప్రేమించే మనసు ఉంది, అందరికీ ఉన్నది, కానీ భయము. ఎక్కువ ప్రేమ చూపిస్తే అడ్వాంటేజ్ తీసుకుంటారని, ఎక్కువ ప్రేమ చూపిస్తే మనల్ని గౌరవించరేమో, ఎక్కువ ప్రేమ చూపిస్తే మనల్ని గాయపరుస్తారేమో. ఆ ప్రేమని మనము పట్టుకొని ఉంటాము, సంపూర్ణమైన ప్రేమ. కానీ దేవుడు అలాంటి వాడు కాదంట. పూర్ణ హృదయముతో నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఏ విషయములో కూడా నువ్వు భయపడకుండా, భీతి చెందకుండా జీవించే అద్భుతమైన జీవితము దేవుడు నీకు ఇస్తున్నాడు. ఏ మానవుడు కూడా మిమ్మల్ని రక్షించలేడండి. దేవుడు మాత్రము మనల్ని రక్షిస్తాడు.
పాతాళములో ఉన్నా కూడా మనల్ని రక్షించేవాడు దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము. ఇది ఆయన వాగ్దానము. మనం ఉత్తరాలు రాస్తున్నప్పుడు కొన్నిసార్లు వ్రాస్తూ ఉంటాం యజమానులకి, అయ్యా ప్రాధేయపడుతున్నాను మిమ్మల్ని అని కొన్నిసార్లు మనం ఉత్తరాల్లో రాస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనుషుల్ని ప్రాధేయపడినా సమాధానము జవాబు వారి దగ్గర నుండి రాదు. కానీ దేవుడు వాగ్దానం ఏమిచ్చాడో తెలుసా? నా నామములో మీరు ఏది అడిగినా నిశ్చయముగా నేను మీకు ఇచ్చేదను. తప్పకుండా ఇస్తాడు.